గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసులో 10 మంది పైన కేసు నమోదైంది. పోలీసులు నమోదు చేసిన కేసులో వీఐపీలు ఉన్నట్టుగా సమాచారం. డ్రగ్స్ పార్టీ పైన విచారణ జరిపిన పోలీసులు పార్టీలో పాల్గొన్న 10 మందిని ఎఫ్ఐఆర్ లో చేర్చారు. బీజేపీ నేత యోగానంద్ కుమారుడు వివేకానంద్ తో పాటు అబ్బాస్, నిర్భయ్, రఘుచరణ్ అనే వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరికొంతమంది పార్టీలో ఉన్నట్టుగా గుర్తించిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. పార్టీకి హాజరైన వారంతా కొకైన్ ను పేపర్ రోల్ ద్వారా తీసుకున్నారని తెలుస్తుంది. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీ కేసులో 10 మంది పైన కేసు నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి అమరేందర్ లైవ్ లో అందిస్తారు. అమరేందర్, కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? సాయి, గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్కి సంబంధించి నిన్న రాత్రి ఏదైతే మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు, టీఎస్ పోలీసులు ఆకస్మిక తనిఖీలో భాగంగా దాదాపు కొకెన్ స్లిప్స్ అనేవి పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్లో దాదాపు ఏదైతే బీజేపీ నేత యోగానంద్ కొడుకు వివేకానందతో పాటు మరో ఇద్దరు కేదర్తో పాటు మరొకరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురిని కూడా విచారించగా సయ్యద్ అనే వ్యక్తితో డ్రగ్స్ కూడా తీసుకొచ్చి చాలా రోజుల నుంచి కూడా ఏదైతే సేవిస్తున్నట్టుగా పూర్తిస్థాయిలో వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సయ్యదే వాళ్ళకు గోవాతో పాటు ముంబై లాంటి ప్రాంతాల నుంచి కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా గుర్తించారు. అయితే తరచూ ఏదైతే రాడిసన్ బ్లూ హోటల్లోనే పార్టీలు నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. ఎందుకంటే తరచూ జరుగుతున్న పార్టీలు కావడం, మరోవైపు అక్కడ ఒక్కసారిగా నిన్న రాత్రి పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో అక్కడ భారీగా స్లిప్స్ అనేవి అవపడింది కాబట్టి, ఎందుకంటే కొకేన్ లాంటివన్నీ కూడా స్లిప్స్ లో వేసి వాటిని సేవిస్తారు కాబట్టి వాటి అన్నిటి కూడా పట్టుబడడంతో నిన్న వివేకానంద ఇంటికి కూడా వెళ్లారు. వివేకానంద ఇంట్లో దాదాపు డోర్లకు అన్నిటికి కూడా పూర్తిగా పర్సనల్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి పోలీసులు పర్సనల్ యాక్సెస్ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా కూడా అక్కడ స్థానికులు, అటు సెక్యూరిటీ కూడా, ఇటు వివేకానంద కూడా సహకరించలేదు అన్నట్లు తెలుస్తుంది. అయితే దీని అన్నిటికి సంబంధించి కూడా వివేకానందతో పాటు మొత్తం దాదాపు 10 మందికి పైగా కూడా విఐపీలపై మాదాపూర్ పోలీసులు అయితే కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఇతనితో ఉన్న సినీ ప్రముఖుల వివరాలను కూడా ప్రస్తుతం అయితే బయటపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఇటు వివేకానందతో పాటు సయ్యద్, మరోవైపు కేదార్నాథ్, రఘుచరణ్, ఇటు వ్యాపారవేత్తలకు సంబంధించి కేదార్ సంబంధించి చూసుకుంటే చాలా సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇతనికి సంబంధించిన సినీ లింక్స్ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా రఘుచరణ్ తో పాటు ఇటు సందీప్, శ్వేత, లిషి నెయిల్, ఇటు కృష్ణపై కూడా కేసు అయితే నమోదు చేశారు. అయితే పోలీసులు తనిఖీ చేస్తున్న క్రమంలో కొకేన్ ని ఒక పేపర్ లో చుట్టి కూడా రోల్ చేసి దాన్ని సేవిస్తున్నట్లుగా గమనించారు. ముఖ్యంగా ఏదైతే డ్రగ్స్ పార్టీలో భారీగా ఏదైతే పోలీసులకు సంబంధించి భిన్న కోణాలు వెలువడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే రాడిసన్ హోటల్లో తరచుగా డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించారు. ఈ డ్రగ్స్ పార్టీలకు సంబంధించి కూడా నిన్న పక్కా సమాచారం మేరకే పూర్తిస్థాయిలో దాడులు నిర్వహించామని కూడా పోలీసులు చెబుతున్నారు. ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఇప్పటికే మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా పబ్స్ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిపై తనిఖీలు ముమ్మరం చేశాం. ఎక్కడ కూడా డ్రగ్స్ ఛాయలు, దానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా లేకుండా చేస్తామంటూ కూడా పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా 10 మందిపై కూడా కేసు నమోదు చేశారు. విఐపీ వ్యక్తులు కావడం, వీరందరి వెనుక కూడా సినీ లింక్స్ ఉన్నాయి కాబట్టి వీరి వెనుక, ఎందుకంటే ఇప్పటికే ఏదైతే రాడిసన్ హోటల్లో తనిఖీ చేసిన క్రమంలో సీసీ ఫోటేజ్ ఆధారంగా కూడా ఈ 10 మందిపై కేసులు అయితే నమోదు చేశారు. ఈ 10 మంది కాకుండా ఇంకా డ్రగ్స్ పార్టీ ఎప్పుడెప్పుడు చేశారు ఏంటి అన్న కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఎందుకు ఆ రూమ్ లోనే వివేకానంద కలవాల్సింది, వివేకానంద ఎన్ని రోజుల నుంచి సయ్యద్తో కలిసి డ్రగ్స్ తీసుకోసు, కొకేన్ తీసుకోసు ఈ దందాను నడుపుతున్నాడు, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే ప్రస్తుతానికి అయితే 10 మందిపై అయితే విఐపీలపై కేసులు అయితే పోలీసులు నమోదు చేశారు. ఇంకా దర్యాప్తు అయితే వేగవంతం చేశారు. సాయి, రైట్, థ్యాంక్ యూ అమరేందర్.